Next, come to 31 question. Which of the following statements is or incorrect? ఈ కింద ఇవ్వబడిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంటు అని అడుగుతున్నాడు. రేడియేషన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెట్. కండక్షన్ వేవ్స్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ మెటీరియల్స్. A land which is surrounded by water heated by convection. None of these. So ఏది సరి అయినది? ఆన్సర్ ఈస్ ఏ ఆన్సర్ సి ఆన్సర్. సో ఏంటిది? ఏ ల్యాండ్ విచ్ ఈజ్ సరౌండెడ్ బై వాటర్ బై కన్వెక్షన్. సో వాటర్ సరౌండెడ్ బై వాటర్ ఏదైతే ఉంటుందో అది కన్వెక్షన్ ద్వారా కాదు. కాబట్టి దిస్ ఈజ్ ద వాట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అంటే ఇది భూమి సూర్యుని నుండి వచ్చేది రేడియేషన్ వలన వేడెక్కడం జరుగుతుంది. ల్యాండ్ విచ్ ఈజ్ సరౌండెడ్ బై వాటర్ హీటెడ్ బై కన్వెక్షన్. సో కన్వెక్షన్ ద్వారా కాదు, సూర్యుని నుండి వచ్చే ఏదైతే వేడి ఉంటుందో రేడియేషన్ ద్వారా వచ్చే దాని ద్వారా ఏమవుతుంది? భూమి అనేది వేడెక్కడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. మిగతా రెండు కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. విచ్ టైప్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ ఈజ్ యాక్చువల్లీ మినిమైజ్డ్ వెన్ యూజింగ్ ఏ థర్మోఫ్లాస్క్ని కనుక వినియోగించినట్టయితే ఏ ఉష్ణ ప్రసార పద్ధతిని తగ్గించడం జరుగుతుంది? ఏ ఉష్ణ ప్రసారాన్ని తగ్గిస్తారు? కండక్షనా, కన్వెక్షనా, రేడియేషనా, ఆల్ ఆఫ్ దీస్? ఏది సరి అయిన ఆన్సర్? సరైన ఆన్సర్ ఈజ్ రేడియేషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? రేడియేషన్. సో నిజానికి ఫ్లాస్క్ అనేది ఉష్ణ కండక్షన్ మరియు కన్వెక్షన్లో ఈ మూడు కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ ఈ మూడు రూపంలో కూడా ఏమవడం జరుగుతుంది? అది జరగకుండా చూస్తుంది. అంటే ఈ మూడు ఫామ్లలో ఏ ఫామ్ను కూడా జరగకుండా చూస్తుంది. ఎందుకంటే ఫ్లాస్క్ లోపల వెండిపూత ఉంటుంది కాబట్టి ఇది వికిరణాన్ని అడ్డుకుంటుంది. సిల్వర్ మనకు దాన్ని ఏమంటామంటే సిల్వర్ కోటింగ్ అంటాం. ఈ సిల్వర్ కోటింగ్ ప్రధానంగా రేడియేషన్ని అడ్డుకుంటుంది కాబట్టి మనం రేడియేషన్ ఆన్సర్ని టిక్ చేయాలి. ఎక్కువ భాగం జరిగేది రేడియేషన్ అనేది. మూడు ఫామ్లలో కూడా అడ్డుకుంటుంది కానీ రేడియేషన్కి మనకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. Next one, Srinu wants to know that why it is advised to use digital thermometer. డిజిటల్ థర్మామీటర్ను వాడమని ఎందుకు సలహా ఇస్తారు అనేది శ్రీను తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆన్సర్ చూడండి. ఇట్ ఈస్ చీప్ అండ్ అవైలబుల్ ఎవ్రీవేర్. యాజ్ ఎ డిజిటల్ ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ కాంటాక్ట్ టు మెజరింగ్ ద టెంపరేచర్. ఇట్ డస్ నాట్ యూజ్ ఆఫ్ మెర్క్యూరీ. ఎవ్రీ పాయింట్ కెన్ బి సీన్ బై ఏ బీప్ సౌండ్. ఎందుకు అంటే ముఖ్యంగా ఎందుకు అనేది అందులో చాలా వరకు ఆన్సర్లు ఉన్నాయి కానీ అతి ముఖ్యమైనది ఏంది అని అంటే సి ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇట్ డస్ నాట్ యూజ్ ఆఫ్ మెర్క్యూరీ యొక్క ఉపయోగం ఏమీ లేకుండానే మనము దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే మెర్క్యూరీ కొంచెం విషపూరితం కాబట్టి ఎప్పుడైనా పగిలిపోయినప్పుడు కానీ ఏదైనా జరిగినప్పుడు కానీ మనకు మెర్క్యూరీని మనం ఏం చేయడం జరుగుతుంది? అది మెర్క్యూరీ అనేది విషపూరితం కాబట్టి అది కింద పడ్డ మన బాడీలోనికి వెళ్ళినట్టయితే హెవీ మెటల్ కాబట్టి ప్రమాదంగా ఉంటుంది. అందుకే డిజిటల్ థర్మామీటర్ను యూజ్ చేయమని సలహాలు ఇస్తుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. రాము వాంట్స్ టు నో దట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కన్స్ట్రక్ట్ బిల్డింగ్ విచ్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై హీట్. సో వేడి తగలకుండా ఇళ్లను ఎలా నిర్మించడం జరుగుతుంది? సో ఫస్ట్ ఆప్షన్ బిల్డింగ్ మేడ్ బై సాయిల్. సెకండ్ ఆప్షన్ వుడెన్ బ్రిక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద బిల్డింగ్. థర్డ్ ఆప్షన్ hollow bricks are used for making building. D option white colored cement bricks are used in building. దేనికి ఏం యూజ్ చేయడం జరుగుతుంది? ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ hollow bricks are used for making building. ఈ hollow bricks కనుక తీసుకున్నట్టయితే బ్రిక్స్ లోపల ఖాళీ ప్రదేశాలు ఉంటాయి కదా, ఈ ఖాళీ ప్రదేశం లోపల ఎయిర్ ఉండడం జరుగుతుంది. ఇంతకుముందు మనం క్వశ్చన్లో చదువుకోవడం జరిగింది ఎయిర్ అనేది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. కాబట్టి ఎయిర్ ద్వారా ఏమవుతుంది? ఉష్ణం అనేది ప్రసరించడం అనేది తక్కువగా ఉంటుంది. ఉష్ణ ప్రసారము
తక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు చల్లగా ఉండడం కోసము లేదా చలికాలంలో వేడిగా ఉండడం కోసము మనము హోల్లో బ్రిక్స్‌ని యూజ్ చేసిన ఉన్న బిల్డింగ్‌ను కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 35 క్వెషన్. 1 liter of water 30 degrees Celsius is mixed with 1 liter of water at 50 degrees Celsius. The temperature of the mixture will be. ఏ విధంగా ఉంటుంది టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ అనేది? ఏమన్నాడు? వాటర్ అట ఒక 30 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న వాటర్ ఉందట. నెక్స్ట్ ఇంకొకటి ఏముంది? 50 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న వాటర్ ఉన్నది. 50 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న వాటర్ ఉన్నది. ఈ రెండింటిని ఒక దగ్గర కనుక కలిపితే ఉష్ణం అనేది ఏమవుతుంది? ఎక్కువ టెంపరేచర్ నుంచి తక్కువ టెంపరేచర్కి వస్తుంది. అంటే 50 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 30 డిగ్రీ సెంటిగ్రేడ్కి వస్తుంది. అంటే ఏమవుతుంది? 30 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచేమో పెరుగుతుంది, 50 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచేమో తగ్గుతుంది. 50 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచేమో తగ్గడము జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది మనకు? 30 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉంటుంది, 50 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ అవడం జరుగుతుంది. కాబట్టి బిట్వీన్ 30 టు 50 అవుతుంది. బిట్వీన్ 30 డిగ్రీ సెల్సియస్ టు 50 డిగ్రీ సెల్సియస్ మధ్య దాని యొక్క టెంపరేచర్, వాటర్ యొక్క టెంపరేచర్ అవ్వడం జరుగుతుంది.